ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను మనలో జరిగించుచూ ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులను అయిన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు తన ఇష్ట ప్రకారం మనలో పని చేయుచున్నాడు. కావున మనము ఆయన ఇష్ట ప్రకారము పని చేయడము దైవ చిత్తం. అయితే విశ్వాసులు, దేవుని సేవ చేసేవారు 190 మంది తమ ఇష్ట ప్రకారము దేవుని పని చేయాలని తలంపు కలిగి ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. అయితే మానవ ఇష్టము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. దేవుని ఇష్టము లేకుండా, అనగా దైవ సంకల్పము లేకుండా చేసే ప్రతి పనిలో దేవుడు ఉండడు. కనుక మనము చేసే పనిలో విజయము పొందలేకపోతాం. దేవుడు లేని, ఆయన ఇష్టపడని, ఆయన సంకల్పము లేని ఎంత గొప్ప బ్రహ్మాండమైన పనైనా ఫలితము ఉండదు, నిష్ప్రయోజనమే. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనములో తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులునని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు గమనిస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయునని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మనం అన్ని విషయాలలో దేవుని చిత్తానుసారముగానే కార్యములు చేయాలి. ప్రతి విశ్వాసి మొదటగా తన జీవితము గురించి దేవుని చిత్తము ఏమో తెలుసుకోవాలి. అనగా ఆయన ప్రణాళిక తెలుసుకొని దానికి విధేయులైతేనే ప్రభువు వద్ద భలా బాగుగా చేసిదు అని మెప్పు పొందుదురు. లేకపోతే వారి జీవితములు వృధా అగును. దేవుని చిత్తమును తెలుసుకొనగోరు వారికి దేవుడు తన చిత్తమును బయలుపరచునని లేఖనములు నొక్కి చెప్పుచూ ఉన్నాయి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందుడని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము తెలుసుకొని దాని ప్రకారం జరిగించాలి. లేకపోతే కష్ట నష్టములు కలుగును. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరని చెప్పాడు. కనుక ప్రియులారా, ఆయన చిత్తానికి లోబడి జీవిస్తే అప్పుడు ఆయన మనలో ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.